హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా పాయసం రెడీ చేస్తున్నాము. 150 మందికి. ఇది వచ్చి ఫస్ట్ ఆయిల్ నెయ్యి వేసుకొని తర్వాత సేమియా జీడిపప్పు ద్రాక్ష వేసి 5 మినిట్స్ అట్టే కుక్ చేసుకొని సిమ్లో పెట్టుకొని తర్వాత సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకొని మనము సగ్గుబియ్యం నానబెట్టిన తర్వాత ఆ విధంగా వేయించుకొని ఇది విధంగా వేసుకుంటే బాగొస్తుంది. ఎందుకు నానబెట్టాలంటే అది వచ్చి మనం డైరెక్ట్గా వేయచ్చు, కొంచెం బాగానే వస్తుంది. అది బంక ఎక్కువ బంక వస్తుంది పాయసము. అదేవిధంగా మనం నానబెట్టినానుకో చాలా బాగా వస్తుంది. అది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత 5 లీటర్ మిల్క్ పోసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మిల్క్ పోసిన తర్వాత చక్కెర బాదం పౌడర్ MTR వస్తుంది, బాగుంటుంది కలర్ కానీ టేస్ట్ కానీ. వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్లో అయిపోయే ముందు కోవా, అది అయిపోయిన తర్వాత లాస్ట్లో కోకోనట్ కట్ చేసుకుని చాపింగ్ చేసుకుని వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు బాగుందంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏవైనా మీకు వెజ్ నాన్ వెజ్ క్యాటరింగ్ కావాలంటే ఈ కింద ఉండే నెంబర్కి కాల్ చేస్తే మీకు డెలివరీ 50 మెంబర్స్ ఇంకా 5,000 మన క్యాటరింగ్ కెపాసిటీ చేసి డెలివరీ ఇస్తాము.